నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. మెదక్ జిల్లా నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా బగ్గుమన్న గ్రూప్ తగాదాలు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనలో ఘటన. సిద్దిపేట జిల్లాలో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి చౌదరిగూడలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. చౌదరిగూడలో 800 గజాల అసైన్డ్ భూమిలో షెడ్ నిర్మాణం చేపట్టడంతో ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు షెడ్ నిర్మాణాన్ని జేసీబీతో నేలమట్టం చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి చౌదరిగూడలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. చౌదరిగూడలో 800 గజాల అసైన్డ్ భూమిలో షెడ్ నిర్మాణం చేపట్టడంతో ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు షెడ్ నిర్మాణాన్ని జేసీబీతో పూర్తిగా నీలమట్టం చేశారు. అసైన్డ్ ల్యాండ్ సర్వే నంబర్ 866, 867లో కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తమకు అమ్మడని బాధితులు మొరపెట్టుకున్నారు. చౌదరిగూడ కాలనీవాసులు ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు. కూల్చివేయొద్దంటూ ఎదురు తిరిగిన ఫ్లాట్ యజమానులకు ఎలాంటి పత్రాలు హైడ్రా అధికారులకు చూపలేకపోయారు. మళ్లీ నిర్మాణం పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏముండదు ఉద్యోగ పెట్టినట్టు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నగేష్ హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నగేష్ తో హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించి 30 కోట్ల రూపాయలు, నియోజకవర్గానికి సంబంధించి 2,88,00,000 రూపాయల చెక్కులు అందజేశారు. చిన్నశంకరంపేట మండలంలోని కోరిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ
సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని 3,50,000 స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనుందని, ఇందుకు గాను మంగళవారం ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను 3వ విడత అందజేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని, వారి కళ్ల మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసుకునేందుకు, తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందన్నారు. మహిళా సంఘాలకు, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే పనిని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను అప్పగించిందన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను కల్పించడం, ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల నిర్వహణను కూడా మహిళలకు అప్పగించిందని, అంతేకాక ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వికలాంగులు, జెండర్ సమస్యల కోసం సామాజిక కార్యక్రమాల నిర్వహణకు, గ్రామ సంఘాలకు, మండల సమైక్యాలకు భవన నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం మహిళలకు వడ్డీ లేని రుణాలను పెద్ద మొత్తంలో ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, రామేంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట ఎంపీఓలు ఇందిరా, అశోక్, రాములు, జంగరాయ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సామ సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, సిద్దరాములు, పుల్లారావు, సుధాకర్, మోహన్ నాయక్, రాజాసింగ్, రామచంద్ర, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. మరి మీ అందరికీ తెలుసు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మన ఇంద్రమ్మ రాజ్యం అంటే మహిళల, రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మీకు తెలుసు, బతుకమ్మ చీరలు అని చెప్పి చీరలు ఇచ్చారు. కనీసం పొలాల కాడ పందులు రాకుండా కట్టుకున్నామంటే దాన్ని కూడా పనికిరాదు. అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో. అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం, మంచి ఇంద్రమ్మ చీరలు అందరూ కనిపిస్తూ ఉంది, బ్రహ్మాండంగా చెమకాయిస్తున్నాయి. కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కాదు, గత 10 ఏళ్లల్లా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం, దళిత బంధు ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి మరి ఓట్లు రాగానే రావాలా, మరి ఓట్లు అయిపోతే మళ్ళీ కనిపించదు. వాళ్ళు చేసిన పద్ధతి ఇది 10 ఏళ్లలో. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి, మరి మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మరి సన్నబియ్యం వస్తున్నాయి మీ అందరికీ. ఇవాళ మరి మా మహిళలు బాగుండాలి, అందరూ మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం కూడా ఇస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మనకు సన్నబియ్యం లేదు, ఏం లేదు. ఉన్నదాంట్లో కమిషన్లు ఆరోగ్యం చేయాలి, ఏడ చూసినా అవినీతి. ఇంతకుముందు ఏ ఆఫీసర్ దగ్గర పోయినా అవినీతి ఉంటుండేనా లేదా? పైసలు లేకుండా పని అవుతున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఇవాళ ఒక్కోలాగా రూపాయి తీసుకుంటారా ఏదన్నా తోలు ఇస్తే మీ డాక్టర్. కాబట్టి నేను ఏదున్నా అంటే, నేను ఒకటే, మా ప్రజలు, మా మహిళలు మీ అందరూ బాగుండాలా, నేను ఏదైతే మీ కుటుంబ సభ్యుల్లా ఉంటాను మాట్లాడాలా. మహిళలు మా కుటుంబ సభ్యులు బాగుండాలని ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లల్లా మరి ఒక్కసారి కూడా, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా రాలే, మన మెదక్ నియోజకవర్గంకి రాలే, మన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాలే, మన మెదక్ చర్చికి రాలే, ఏడికి రాలే 10 ఏళ్లల్లో. ఎన్నికలు రాగానే 3 సార్లు రావాలా, 4 సార్లు రావాలా, మైనంపల్లి రోహిత్ ఊడగొడదామనే ఒక ప్రయత్నం చేయాలి. ఇది చేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మరి మన రేవంత్ అన్న, మన ముఖ్యమంత్రి గారు 2 సార్లు, 2 ఏళ్లలో 2 సార్లు మన మెదక్ నియోజకవర్గంకి రావడం జరిగింది. తీసుకొని వచ్చి అలా బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మన శంకరంపేట మండల్ కానివ్వండి, మన గ్రామాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ 2 ఏళ్ల వ్యవధిలో మనం చేసుకున్న కార్యక్రమాలు. ఇంకా చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఎక్కువపోయింది. మొత్తం ఈ మొత్తం ప్రభుత్వాన్ని అప్పులపాలు చేసేసిండు, మన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసిండు. అయినప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా మీకోసం చేసుకుంటూ పోతా ఉన్నాం. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ 80-90% మందికి అయింది. ఏదో ఒకరికో ఇద్దరికో ఏదో సాంకేతిక లోపాల వల్ల కాకపోయి ఉండొచ్చు, కానీ 80-90% మందికి అయితే అయింది కదా రైతు రుణమాఫీ. కాబట్టి వాళ్ళ వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ ఎప్పటికీ ఇట్లనే ఉండాలా. ఉంటే మీకోసం గట్టిగా పనిచేస్తా, మీ ఇంట్లో కుటుంబ సభ్యులా పనిచేస్తా అని చెప్పి ఇంకొకసారి
మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మా మహిళా సోదరులకు, మా నాయకులకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. మన అధ్యక్షుడు ఈ సమావేశం చేసిన ఇతరులు, గ్రామ సంఘాలు, అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్స్, మండల సమాఖ్య సభ్యులు, జిల్లా సమాఖ్య ఆఫీస్ లీడర్స్, ఇతర ఐటీ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీల ప్రోగ్రాం జరిగింది. 6 గ్యారెంటీలు కూడా అన్నీ కూడా పురోగతి సాధించుకుంటూ మరి దానిలో ప్రతి గ్యారెంటీలో కూడా మహిళల యొక్క పురోగతిని, వాళ్ళ సాధికారతను, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అందులో భాగంగానే మరి గత 3 రోజులుగా మనం కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, సుమారుగా 1,60,000 మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మన గౌరవ శాసనసభ్యుల చేతుల్లో కూడా మనం సుమారుగా 53,000 శారీస్ కూడా మన మహిళా శక్తి వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ ప్రకారం ఇంతకు ముందే మరి ప్రభుత్వం గతంలో ఎన్నో రుణాలు తీసుకున్నారు. వ్యవసాయ గ్రూప్ వాళ్ళు కావచ్చు, సభ్యులు కావచ్చు, వారు రుణాలు పే చేయకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గతంలో జిల్లాలో మొత్తం సుమారుగా 30 కోట్ల రూపాయలు రుణం ఏదైతే ఉందో దానిలో వడ్డీని మొత్తం కూడా మాఫీ చేసుకుంటూ మేము అకౌంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గౌరవ శాసనసభ చేతుల మీదుగా సుమారుగా జిల్లా మొత్తంలో కూడా 2.88 కోట్లు, అంటే మన శాసనసభ నియోజకవర్గంలో 2.88 కోట్లు మొత్తం కూడా ఈరోజు మన మెదక్ శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళ అకౌంట్లో ఆ వడ్డీ మొత్తం కూడా మీకు రియంబర్స్ అవుతా ఉంది. ఇప్పుడు గంట సేపట్లో మీ అకౌంట్లోకి 2.88 కోట్ల రూపాయలు మీ వడ్డీ మొత్తం కూడా గౌరవ శాసన చేతులుగా మీ అకౌంట్. ఎందుకంటే ఇదే రోజు మన మతాప శాస్త్రంలో కావచ్చు, ఆంధ్ర శాస్త్రంలో ఉన్న 3 మండలాలు కావచ్చు, నారాయణ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక మండలం కావచ్చు, అదేవిధంగా మనకు దుబ్బా కాన్స్టిట్యూన్సీలో ఉన్న 2 మండలాలు కావచ్చు, దగ్గర కాన్స్టిట్యూన్సీలో ఉన్న 2 మండలాలు కావచ్చు, మొత్తం 20 మండలాలకు సంబంధించి కూడా ఈరోజు సుమారుగా 9 కోట్ల రూపాయలు కూడా జమ అవుతాము. మరి ఈ అవకాశంలో అంటే ప్రభుత్వం మొత్తం కూడా మహిళల పక్షాలు ఇస్తుంది. మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, గృహలక్ష్మి స్కీమ్ కావచ్చు, అదేవిధంగా మనకు మహిళలకు మన బస్సుల మీద సుమారుగా జిల్లాలో 100 కోట్ల రూపాయలు వాళ్ళకు ఖర్చులు లేకుండా, వాళ్ళకు ఎటువంటి వాళ్ళకు భారపడకుండా, టికెట్లు లేకుండా సౌకర్యంతో సుమారుగా 4 కోట్ల సార్లు మహిళలు మొత్తం కూడా మహిళ అక్కలు, చెల్లెలు, అమ్మలు అందరూ కూడా జిల్లాలో 4 కోట్ల టికెట్ల ప్రయాణం చేసేసి 100 కోట్ల రూపాయలు ఎటువంటి హెచ్చించకుండా మీ ఖాతాలోనే, మీ జేబులోనే, మీ పక్కలోనే ఉన్నాయి. ఇది మొత్తం కూడా ప్రభుత్వము 6 గ్యారెంటీలో మీకు స్కీమ్లో మీకు నిలుపుతుంది. అదేవిధంగా ఇదే కాకుండా మరి ప్రభుత్వం చేస్తున్న గృహజ్యోతి కార్యక్రమంలో కూడా మనకు విద్యుత్ వినియోగదానికి సంబంధించేసి 200 యూనిట్ల లోపు బిల్లు ఉన్నట్టయితే దాంట్లో కూడా మనకు సుమారుగా 69 కోట్ల ఆ కార్యక్రమాన్ని ఇలా ముందు తీసుకొచ్చిన మా యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి దశలో మీకు వివరించి మరి అభివృద్ధి మహిళలు ఎలా కావాలని వివరించడానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ కేసీ గారికి, ఎంపీడీఓ గారికి, మా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, మాజీ ఎంపీపీ అరుణ గారికి, గోపాల్ రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, నా తోటి తాజా మాజీ సర్పంచ్ అందరి నాయకులకు, మా అక్క చెల్లెలందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి గతంలో మరి ప్రజా పరిపాలన వచ్చింది, గడియల పాలన అంతమై ప్రజా పరిపాలన వచ్చినాడు. మరి పేదింటి కళ ఎలా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మా యంగ్ డైనమిక్ హీరో మా రోహిత్ గారు మరి సొంతింటి కళ మరి 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, విద్యుత్ ఫ్రీగా ఇవ్వలేదు. మీరు ఇదే కాకుండా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా ఏనాడు కూడా ప్రభుత్వాలు రైతు రుణమాఫీని పట్టించుకోలేదు. వాళ్ళు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీలకు సరిపోలేదు, కానీ ఒకేసారి 26,000 కోట్ల రైతు రుణమాఫీ చేసి దేశంలోనే మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మరి ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని నిరూపించుకుంది. మరి భవిష్యత్తులో కూడా మరి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చి మరి మహిళలు మంచిగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, మా ఎమ్మెల్యే సభకు చెప్తారు. మహిళలు గట్టిగా ఉంటే మన సంసారం మంచిగా ఉంటుంది. మహిళలకు రుణాలు ఇస్తే మరి ప్రతి రూపాయి పైసా ఇవ్వకుండా కడతారు. అంటే మొగలు ఎక్కడో విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు, కానీ మహిళలు జాగ్రత్త పెట్టుకునే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఈ రోజు మనం మరి సారీ చేసుకుంటున్నాం. మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎమ్మెల్యే గారికి,
మరి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ప్రభుత్వం మంచుకుంటామనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, మరి వడ్డీ లేని రుణాలు కార్యక్రమం కావచ్చు, మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి కుటుంబంలోనూ ఒక కొడుకులాగా, ఒక తమ్మునిలాగా, ఒక అన్నలాగా ఆహర్నిశలు కాన్స్టిట్యున్సీని చుట్టుముడుతూ మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, ప్రైవేటు ఎవరైనా చనిపోతే ఆ కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే పెళ్లిలో కూడా మరి తను ఎంత బిజీగా తిరుగుతుందంటే దినమంతా మరి ప్రజల కోసం సమయం వెచ్చిస్తున్న మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన రోహిత్ అన్న గారికి ప్రత్యేకంగా మనం అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అక్క చెల్లెలందరూ ఎంత ఎలక్షన్లో ఎంత కష్టపడ్డారో ఆయన తెలుసు కాబట్టి వాళ్ళ బాధలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో మన మెదక్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆర్నిషన్ కృషి చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమము మహిళలను కోటీశ్వరురాల్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి మనం అందరము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ఎంతో రుణపడి ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అక్కచెల్లెలందరికీ మా వేదిక మీద ఎమ్మెల్యే యువ నాయకులు మరి యువ నాయకులు చేతుల మీద ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంకు వచ్చిన మరి అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు నగేష్ గారు, ఎంపీడీఓ గారు, మరియు మాజీ ఎంపీ అన్న గారు, గోపాల్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, అందరి మండల నాయకులకు మరి అందరికీ చాలా మంది నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రభుత్వం కాల క్రితం మరి మహిళలను ఏదైతే కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో అంచెలంచెలుగా మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మా నాయకుడు మైనంపల్లి రోహిత్ గారి అధ్యక్షతన నాయకత్వాన మరి కొనసాగుతూ ఉన్నది. మరి రోజు చూస్తూ ఉన్నాం మరి గత 80 ఏళ్ల చరిత్రలో మరి ఏదైతే ఉన్నదో మనిషికి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇల్లు నిర్మించడం జరిగిందంటే ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా నాయకుడి నాయకత్వాన మరి 3,500 ఇల్లు 3,500 ఇల్లు మరి కట్టడం జరుగుతుంది. అది కూడా మా నాయకునికి ఒక విజ్ఞప్తి సార్, కొన్ని వాళ్ళు ఎవరైతే వృద్ధులు కట్టలేకపోతున్నారు మరి గతంలో కూడా చెప్పారు మీరు, ఏదైతే ఆ గుత్తలాన్ని చూసి శాతగాని వృద్ధులు ఏవైతున్నాయో ప్రతి గ్రామంలో 2-3 ఇల్లు ఉన్నాయి సార్, మరి అది గుత్తలాన్ని వినిపించి కట్టే విధంగా ఏర్పాటు చేస్తారని మా నాయకుడు కోరుకుంటా ఉన్నాం. మరి ఏదైతే ఇప్పుడు మహిళలు దీన్ని చూసుకొని మరి ఏదైతే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మరొకసారి అందరికీ పేరు పేరున వచ్చిన కార్యక్రమం మహిళలు కానీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతిలో భాగంగా గజ్వేల్ ఐఓసీ గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రేలి రుణాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె హైమవతి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతిలో భాగంగా గజ్వేల్ ఐఓసీలో గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కె హైమవతి. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు గాను 3,718 స్వయం సహాయక సంఘాలకు 3,99 లక్షల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, అడిషనల్ డిఆర్డీఓ సుధీర్, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షులు రేణుక, మండల సమైక్య అధ్యక్షులు, పలు మార్కెట్ కమిటీల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ చీరలు ధరించి వచ్చిన మహిళలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తాను కలెక్టర్ గా విధుల్లో చేరిన తర్వాత మహిళలతో చాలా సార్లు సమావేశం కావడం జరిగినది. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇతర కార్యక్రమాల్లో మహిళలందరినీ కలవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు డిసెంబర్ 2023 నుంచి ఆగస్టు 2024 వరకు గల 28,97,00,000 వడ్డీ లేని రుణాలను పంపిణీ, సెప్టెంబర్ 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు 15,59,00,000 వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశామని 1,99,624 చీరల పంపిణీ చేశామన్నారు. జిల్లాలో రేషన్ కార్డులకు సంబంధించి 26,720 కొత్త రేషన్ కార్డులు, 74,386 సభ్యులకు చేర్చడం జరిగిందని, 446.32 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు 11,201 ఇండ్లకు, 9,090 ఇండ్లకు 129,63,63,00,000 లబ్ధిదారులకు అకౌంట్లో జమ చేశామన్నారు. జిల్లాలో మహాలక్ష్మికి
1,79,791 గ్యాస్ కనెక్షన్ల వారికి 22,83,00,000 గ్యాస్ సబ్సిడీ అందజేస్తామన్నారు. జిల్లాలో గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గాను 2,06,125 గృహాలకు 97,97,00,000 ప్రభుత్వం జారీ చేస్తుందన్నారు. జిల్లాలో రైతు భరోసాలో 3,02,379 రైతుల ఖాతాల్లో 355,68,00,000 రైతుల అకౌంట్లో జమ చేశామన్నారు. జిల్లాలో ఉచిత బస్సు సౌకర్యం 7,20,00,000 మంది మహిళలు ప్రయాణించిన వారికి గాను 240,87,00,000 ప్రభుత్వం భరించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అందరూ లబ్ధి పొంది భవిష్యత్తులో ప్రభుత్వం అందిచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక ఎంటర్ప్రైజెస్ కింద అభివృద్ధి చెందాలన్నారు. ఏపీ సిబ్బందికి మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనము ఇప్పటికీ మనం చాలాసార్లు నేను వచ్చిన తర్వాత చాలాసార్లు సమావేశమయ్యాం కదా. సో ఫస్ట్ మనం దేనికి సమావేశమయ్యాము? నేను వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకి పంపిణీ కార్యక్రమానికి ఫస్ట్ టైం జూన్ 20వ తారీఖు మనం ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఫస్ట్ మీటింగ్ అనమాట మీ అందరితో. ఆ తర్వాత రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ జరిగింది కదా. ఆ రోజు మనం అందరం సమావేశమయ్యాం. తర్వాత మళ్ళీ చీరల పంపిణీ కార్యక్రమం కదా, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం. తర్వాత ఇప్పుడు వడ్డీ లేని రుణాలు. సో దీనికోసం అంటే ఏంటి, మన జిల్లాలో నేను వచ్చిన తర్వాతనే ఒక 5-6 ప్రోగ్రాములు చేశాను నేను. అంతే ఒక 5 నెలల కాలంలో నేను ఇప్పుడు 5 ప్రోగ్రాములు చేసుకున్నాం. అంటే ప్రభుత్వం మీ అందరికి కూడా ఎన్నో రకాలుగా మీకు మేలు చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా మనం కనుక చెప్పుకుంటూ పోతే కనుక ప్రభుత్వం ఏవైతే కనుక మనకి ప్రామిస్ చేశారో 6 ప్రామిస్ చేశారు కదా మన హానరబుల్ సీఎం గారు. ఆ ప్రామిస్లు ఏమేం చేశారు, మన జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందారో ఒకసారి మీకు ఫిగర్స్ సహా చెప్తారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి డిసెంబర్ 23 నుంచి ఆగస్టు 2024 వరకు 28,97,00,000 మన జిల్లాలో తీసుకున్నారు మనం కదా. సో 15,300 సంఘాల్లో ఇన్ని కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం రెండోసారి సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు 15,59,00,000 మనకి వడ్డీ లేని రుణాలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. మీ అకౌంట్లో కూడా రావడం జరిగింది. ఇదే కాకుండా మనం శారీస్ డిస్ట్రిబ్యూషన్ మనం 22వ తారీఖు మొదలుపెట్టి నిన్నటితో అంటే ఏంటి మొత్తము 1,99,624 మందికి మనము చీరల పంపిణీ చేయడం జరిగింది కదా. ఈరోజు మీ చీరలు కూడా కట్టుకున్నారు చాలా మంది, బాగున్నాయి. సో అదే కాకుండా మనం గతంలో రేషన్ కార్డులు 26,721 రేషన్ కార్డులు కొత్త కార్డులు నెంబర్ ఎడిషన్ కాకుండా కొత్త కార్డులు శాంక్షన్ చేశారు. ఇవి కాకుండా నెంబర్ ఎడిషన్స్ కూడా ఒక 35,000 దాకా చేశారు. మొత్తం కలిసి 73,386 మంది లబ్ధి పొందారు రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు. అది దీనివల్ల ఏమైంది, 446.32 మెట్రిక్ టన్నులు ప్రతి మంత్ సన్నబియ్యం ఇస్తున్నారు అందరికి. ఓకేనా. సో చూడండి, అందరికీ సన్నబియ్యం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా మనకి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మన జిల్లాలో 12,500 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో 9,090 మందికి ఇప్పటివరకు బేస్మెంట్ లెవెల్ పేమెంట్ కూడా మనం రిలీజ్ చేశాం. అంటే 129 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది ఇందిరమ్మ ఇళ్ళకు కదా. తర్వాత మహాలక్ష్మి గ్యాస్కి సంబంధించి 1,79,791 మందికి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా సబ్సిడీ మీరు తీసుకోవడం జరిగింది. 22,83,00,000 రూపాయలు ఇప్పటి వరకు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది కాకుండా గృహజ్యోతి కింద మీరందరూ కూడా 200 యూనిట్లు తీసుకుంటారు కదా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఫ్రీగా. అలా తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 2,06,125 మంది ఇప్పటి వరకు లబ్ధి పొందుతున్నారు. సో కాబట్టి దీనిలో 97,97,00,000 ఇప్పటి వరకు జిల్లాలో ఇన్ని కోట్ల రూపాయల పంపిణీ జరిగింది. ఆ తర్వాత రైతు భరోసా కింద 3,20,379 మంది రైతులకి 355,60,68,00,000 పంపిణీ చేయడం జరిగింది. ఓకే. సో ఫ్రీ బస్ సౌకర్యం కింద 7,20,00,000 మంది ఇప్పటి వరకు టికెట్ తీసుకొని ఫ్రీ బస్ సౌకర్యం పొందారు మహిళలందరూ. దీనికి 240,87,00,000 రూపాయల డబ్బులు గవర్నమెంట్ జమ చేయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే మన జిల్లాలోనే మీరు ప్రభుత్వం ఇచ్చిన ఏ గ్యారంటీస్ అయితే ఉన్నాయో ఆ గ్యారంటీస్ అన్నిట్లో కూడా అందరూ లబ్ధి పొందారు కదా. కాబట్టి
ఈ వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు అన్ని కూడా ఇచ్చిన ఫెసిలిటీస్ మీరు మంచిగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో మీరు అందరు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందుతూ ఇంకా మంచి బిజినెస్ చేసి మీరందరూ కూడా ఫ్యూచర్లో ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ కావాలని ఆల్రెడీ అక్కడ హుస్నాబాద్ కాన్ఫరెన్స్లో మనకి పొన్నం ప్రభాకర్ సార్ అక్కడ అందరికీ కూడా అనౌన్స్ చేశారు. ఫ్రీ బస్సులు కూడా ఇచ్చారు కదా, చాలా మందికి బస్సులు కూడా అద్దెకి ఇచ్చారు కదా. మీకు వచ్చినాయా? మీకు రాలేదు ఇంకా. సో వాళ్ళకు కూడా హుస్నాబాద్ వాళ్ళకు కూడా ఈ వారం ఇస్తానని అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా అక్కడ టీజేఏసీ ల్యాండ్స్లో వాళ్ళ దగ్గర 50% మహిళలకి ఎంటర్ప్రెన్యూర్స్కి దానిలో ప్లాట్లు అలాట్ చేస్తారని చెప్పారు బిజినెస్ చేసుకోవడం కోసం. సో కాబట్టి మీకు కూడా మిగతా చోట్ల మీకు కూడా ఇక్కడ కూడా మేము కూడా తప్పకుండా పరిశీలిస్తాం మీకు కూడా. ఓకేనా? తప్పకుండా మీరు అందరూ కూడా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? అది మీరు ఏదైతే కనుక మీకు సెల్ఫ్ గీతం ఉంది కదా, జీవితాల వెలుగున్నది జీవిత నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గం అన్న ఎక్కడున్నా భూమి మీదకి దించుదాం, అందుకున్న ఫలాలు అందరినీ కూడా సమానంగా పంచుకుందాం. సో అలాగనే మీరందరూ కూడా కలిసిమెలిసి మంచిగా గ్రూపులు అభివృద్ధి చేసుకొని మంచి బిజినెస్ చేసుకొని మీరందరూ కూడా మంచిగా కలిసి ఆ సంక్షేమ ఫలాలు అందరినీ కూడా కలిసి తీసుకోవాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మంగళవారం నాడు నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, శివంపేట మండలాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వివాదాలు రాసుకున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఒక్కసారి కుప్పమన్నాయి. మంగళవారం నాడు నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, శివంపేట మండలాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన నర్సాపూర్లో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం శివంపేటలోని బగలాముఖి అమ్మవారి ఆలయ దర్శనం కోసం వెళ్తున్న సమయంలో శివంపేటకు చెందిన నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికే సమయంలో ఇది వర్గాల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న నవీన్ గుప్తా, సుదర్శన్ గౌడ్ వర్గాల మధ్య నాయకుడికి స్వాగతం పలికే సమయంలో బాహాబాహి చోటు చేసుకుంది. ఇరు వర్గాల నేతలు ఒకరినొకరు తోసుకున్న విషయం తెలుసుకున్న స్థానిక నేత, పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి తరలించారు. గత కొంతకాలంగా శివంపేటలో కాంగ్రెస్ పార్టీలో ఇరు వర్గాల మధ్య నిప్పు రాసుకుంటోంది. నేడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ముందే ఈ గలాట జరగడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేపు ఈ గ్రూపుల తగాద పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ప్రారంభించింది. సిద్దిపేట నియోజకవర్గ స్థాయి మహిళా సంఘాలకు చెక్కులను సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై అందించారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ప్రారంభించగా మంగళవారం సిద్దిపేట ఐడీఓస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సిద్దిపేట నియోజకవర్గ స్థాయి మహిళా సంఘాలకు 3,61,00,000 చెక్కులను మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఇప్పటికే రుణాలకు తీసుకున్న మహిళలు ఆ రుణానికి వడ్డీ కట్టినట్లయితే ఈ చెక్కు జమై తర్వాత తిరిగి ఆ మహిళా సభ్యులకు చెల్లించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ ఎక్కడైనా పండగ వాతావరణం నెలకొందంటే అది మహిళలతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 2023 నుంచి ఆగస్టు 2024 వరకు 15,310 మంది మహిళా సంఘాలకు 28.97 లక్షల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందని, సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు 14,262 మంది స్వయం సహాయక సంఘాలకు 15,58,00,000 మంజూరు చేయడం జరిగిందన్నారు. రూరల్ ఏరియాలోని 1,99,624 మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 26,721 రేషన్ కార్డులు, దీనిలో భాగంగా 74,386 సభ్యులకు ప్రతి నెల 446 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 12,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో 9,090 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇల్లు కట్టుకోలేని వారికి మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణాలను ఇప్పించి వారికి సొంతింటి కలను సాకారం చేయడంలో భాగస్వాములు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకం కింద 1,79,791 మందికి సబ్సిడీ అందించడం జరుగుతుందని, గృహజ్యోతి పథకం ద్వారా
ప్రతి నెల 200 యూనిట్ల చొప్పున 2,06,000 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సంవత్సరం 3,20,379 మంది రైతుకు భరోసా ద్వారా 355 కోట్లు పంపిణీ చేశామన్నారు. హుస్నాబాద్ మండలం మహమ్మద్పూర్ గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలు డిపాజిట్ చేసిందని మరియు జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలు ఎవరిపై ఆధారపడకూడదని స్వయం సమృద్ధితో ఉన్నతంగా ఎదగాలని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సహకారం అందించడం జరుగుతుందని ఔత్సాహికులైన మహిళలకు ఆర్థిక తోడ్పాటుకు శిక్షణను ఇప్పించడం జరుగుతుందన్నారు. గోడౌన్లు కట్టుకోవడానికి స్థలం గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, అడిషనల్ డిఆర్డీఓ, ఫ్యాక్స్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శుభోదయం. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హానరబుల్ సిద్దిపేట ఎమ్మెల్యే గారు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి, అలాగే ప్యాక్స్ చైర్మన్స్కి, ఆర్డీఓ గారికి, అడిషనల్ పీడీ డిఆర్డీ గారికి, ఐకేపీ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకి, ఇతర ప్రజాప్రతినిధులకు, మహిళలు సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ మధ్య మనం చాలా ప్రోగ్రాములు చేసుకుంటున్నాము మన కలెక్టరేట్లో. మీరందరూ కూడా విచ్చేస్తున్నారు, చాలా సంతోషం. ఎక్కడైనా పండగ వాతావరణం నెలకొంది అంటే మహిళలు ఉంటేనే అది పండగ వాతావరణం తలపిస్తుంటుంది కదా. సో మీరందరూ మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు, చాలా సంతోషం. ఈరోజు మనము ప్రభుత్వం, హానరబుల్ గవర్నమెంట్ ఎవరైతే మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా చేయడం కోసం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. దాంతో మనం ఈరోజు మొన్న 22వ తారీఖు చీరల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఇప్పుడు వడ్డీ లేని రుణాల కార్యక్రమానికి సంబంధించి మనము డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వడ్డీ లేని రుణాలు మనకి డిసెంబర్ 2023 నుంచి ఆగస్ట్ 2024 వరకు మనకి మన జిల్లాలో ఉన్న 15,300 మంది ఎస్హెచ్జి గ్రూప్స్కి 28,97,00,000 పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు మన జిల్లాలో ఉన్నటువంటి 14,262 ఎస్హెచ్జి గ్రూప్స్కి 15.59 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదే రకంగా మనము ఈ మహిళలకు రూరల్ ఏరియాలో ఉన్న మహిళలందరికీ కూడా 1,99,624 మందికి మనము ఈ ఇందిరా మహిళా శక్తి పంపిణీ కార్యక్రమం కింద మనం చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగనే ఈ జిల్లాలో మనము ఈ సంవత్సరము 26,721 రేషన్ కార్డులు, దీనిలో 74,386 మంది సభ్యులకు ప్రతి నెల మనం ఇప్పుడు 446 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. అదే రకంగా మన జిల్లాలో ఇప్పటి వరకు మనం ఇందిరమ్మ ఇళ్ళు 12,500 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు మన జిల్లాలో 9,090 ఇండ్లు గ్రౌండింగ్ కూడా అయ్యి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా మీరు అందరి సహకారంతో బాగా అందరు ఇల్లు కట్టుకుంటున్నారు. మహిళలు ఎవరన్నా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు మహిళా సంఘాల వాళ్ళు 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చి మీరే వాళ్ళకి సపోర్ట్ చేసి అందరి చేత ఇల్లు కట్టిస్తున్నారు. సో అందరినీ సొంత ఇంటి వాళ్ళందరం చేస్తున్నారు మీరు అందరు కూడా కలిసి. అదే రకంగా మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ కింద కూడా ఇప్పటి వరకు 1,79,791 మందికి ఈ యొక్క సబ్సిడీ తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా గృహజ్యోతి కింద కూడా 2,06,000 మంది గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ పొందుతున్నారు. ఎవ్రీ మంత్ 200 యూనిట్స్ ఫ్రీ యూనిట్స్ వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు. అలాగనే రైతు భరోసా కింద కూడా ఈ సంవత్సరం మనము 3,20,379 మందికి 355 కోట్ల రూపాయల పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా మీ అందరు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కూడా పొందుతూ ఉన్నారు. ఈ రకంగా గవర్నమెంట్ ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు మనకి హానరబుల్ ఎమ్మెల్యే గారు సోలార్ పవర్ గురించి మాట్లాడినారు, వాళ్ళు ప్రస్తావించారు. మన జిల్లాలో హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ విలేజ్లో సార్ మాకు ఆల్రెడీ ల్యాండ్ కూడా అలాట్ చేశాం సార్ ఈ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం కోసం. దానికి 30 లక్షలు గవర్నమెంట్ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. తొందరలో ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఎగ్జిక్యూషన్ కూడా మొదలవుతుంది సార్. అదే రకంగా ఫ్రీ బస్సుల గురించి మహిళలకి అద్దెకి బస్సులు ఇవ్వడం కోసం వాళ్ళు హానరబుల్ మనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు సార్. తొందరలో జిల్లాలో ప్రతి మండలానికి ఒక బస్సు ఇవ్వడానికి కోసం
వారు సంకల్పించున్నారు. తొందరలో జనవరిలో ఇస్తానని చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ పథకాలు ఏమైతే ఇస్తున్నారో వీటన్నిటిని కూడా మీరందరూ వాటిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కోరుకుంటాను. అంతేకాకుండా మహిళలు కేవలం ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చే వాటి మీద ఆధారపడకుండా సొంతంగా ఇండిపెండెంట్గా డెవలప్ కావాలి. అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ మీకు అవసరము. కానీ ఫ్యూచర్లో మీరు ఇంకా సెల్ఫ్ సఫిషియంట్ గ్రూప్స్గా మీరు అవ్వాలని, మీరు ఇంకా ఉన్నతంగా ఎదగాలని, మీరు ఇంకా ఇండస్ట్రియలిస్ట్ కావడం కోసం ఆల్రెడీ నేను ఎల్డిఎం గారితో, పీడీడీఆర్డీ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కావడం కోసం, అగ్రి బేస్డ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం ట్రైనింగ్ కోసం ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం తొందరలో. మీకు ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చి మిమ్మల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చూడాలని మేము కోరుకుంటున్నాము. సో అవన్నీ కూడా మీరు లబ్ధి పొందడం కోసం మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగనే మీరు గోడౌన్స్ కట్టుకోవడం కోసం కూడా ల్యాండ్ మనం 3 చోట్ల ఐడెంటిఫై చేశాము. తప్పకుండా అవి కూడా మీకు గోడౌన్స్ కూడా మీకు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అదే రకంగా ఇంకా జిల్లాలో మహిళా సంఘాలకి ఏ రకంగా అయితే కనుక ఇంకా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందో వాటికి కూడా ప్రణాళికలు రచించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మిమ్మల్ని అందరినీ. తప్పకుండా మీరందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ లెవెల్ అంతా ఏంటంటే గ్రూపులు, పొదుపులు, సంఘాలు దాన్ని వాడుకోవటము, చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నారు. ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళడం కోసం కొంత ఫైనాన్షియల్ లిటరసీ, కొంచెం సపోర్ట్ కావాలి, ట్రైనింగ్ కావాలి. కాబట్టి తొందరలో జనవరిలో మీకు మంచి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసి నెక్స్ట్ ఇంకో ఎంటర్ప్రెన్యూర్స్గా మిమ్మల్ని కొంతమంది అయినా ఔత్సాహికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. సో మహిళలు మీరు అన్నారు కదా, మీ యొక్క ప్రార్థనా గీతం ఉంటుంది కదా, ప్రార్థనా గీతంలో ఎన్ని కష్టాలు వచ్చినా మేము నిలబడతాము, స్వర్గం అన్నది ఎక్కడున్న భూమి మీదకి దించుతాము, అందుకున్న ఫలాలని అందరికీ పంచుతాము అని. సో ఈ విశాలమైన భావన అనేది అంటే ఏంటి, మనం తీసుకున్నది కేవలం స్వార్థపరంగా అంటే నేనో బాగుపడాలి, నేనే బాగుండాలని కాకుండా మీరందరూ కూడా కలిసిమెలిసి చక్కగా ఒక మంచి కార్యక్రమాల్లో పొదుపు చేసుకొని అందుకున్న ఫలితాలని అందరు కూడా సమానంగా పంచుకోవడం కోసం మీరు ఎంతో సామరస్యంగా పనిచేస్తున్నారు. ఇది ఒక మంచి పాజిటివ్ దృక్పథం అన్నమాట. ఇలానే మీరు ఇంకా ముందుకెళ్ళాలని, స్వర్గం అన్నది ఎక్కడైనా తీసుకొచ్చి మీరందరూ భూమి మీదకి నిలిపి మీరందరూ కూడా ఇంకా ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని, ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి సిద్దిపేట జిల్లాని ఇంకా మన రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అన్ని కార్యక్రమాల్లో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్లో ప్రధాన రహదారిలోని సగం స్థలం వాహనాలు నిలపడానికే సరిపోతుంది. ప్రయాణికులకు రాకపోకలకు తిప్పలు తప్పటం లేదు. ముఖ్యంగా టీ-డే, టీ1, టీ పాయింట్ల వద్ద రాకపోకలకు సమస్యగా మారింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్లో ప్రధాన రహదారిని సగం స్థలం వాహనాలు నిలపడానికి సరిపోతుంది. ప్రయాణికుల రాకపోకలకు తిప్పలు తప్పటం లేదు. ముఖ్యంగా టీ-డే, టీ1, టీ పాయింట్ వల్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుంది. రోడ్డు మధ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఇష్టారాజ్యంగా నిలపడంతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారితో పాటు గల్లీలోనూ వాహనాలు రోడ్లపైన నిలుపుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలను మంగళవారం పంపిణీ చేశారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరై చెక్కులను అందజేశారు. మహిళలను చైతన్యం చేస్తేనే సమాజంలో నిజమైన మార్పు వస్తుందని, మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆందోళన నియోజకవర్గంలోని 4039 మహిళా సంఘాలకు 4.52 కోట్లు, జిల్లాలో 15,909 సంఘాలకు మొత్తం 18.25 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థిక అభివృద్ధికి మార్గదర్శకాలు అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అన్నింటిలో గొప్పమైన ఆయుధం ఏంటంటే, పెద్ద ఆయుధం ఏంటంటే ఓటు. మనం ఓటుని చాలా తేలికగా తీసుకుంటాం, కానీ ఓటు ఇప్పుడు తేలికగా తీసుకుంటున్నాం. ఎందుకు అంటే నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు, నా కుటుంబము, నా గ్రామము, నా ప్రాంతము, నా వృత్తి, నాకు అందిన సంక్షేమం. సంక్షేమం ఏ రకంగా ఉండాలి? భద్రత ఉండాలి, ఎదుగుదల ఉండాలి,
దానికి తోడు విద్యా వైద్యం ఉండాలి. నా పిల్లలకు ప్రమాణంతో కూడిన విద్య ఉండాలి. నా తల్లిదండ్రులకు నా పిల్లలకు ఆరోగ్య భద్రత, ఆరోగ్య రక్షణ ఉండాలి. ఇవి 2 కుటుంబానికి కావాల్సింది ఒకటి విద్య, ఒకటి వైద్యం. నేను ఒక భార్యగా, నేను ఒక బిడ్డగా నేను ఎదగాలి, 4 పైసలు సంపాదించుకోవాలి. ఓ క్రమశిక్షణతోటి ఓ సంఘంలో ఉండి ఆ సంఘం ద్వారా నేను ఎదిగే ప్రయత్నం చేయాలి. మీరు ఎదిగే రకంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుత ఆలోచన చేస్తున్నారు. మధ్యలో వడ్డీ లేని రుణాల ప్రస్తావనే రాలేదు. వచ్చిన ఎక్కడ పోయిందో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 విడతల మీకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. జిల్లాకు సంబంధించి సుమారు 50 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మీకు ఈ రోజు అందినాయి. ఇంతకుముందే మా సురేఖ చెప్తుండే మా పుల్కల మండలకు 90 లక్షలు వచ్చినాయి అని చెప్పేసి. ఎన్ని సంఘాలకు వచ్చినాయి? పుల్కల మండలం ఎన్ని సంఘాలు కలిసి 90 లక్షల రూపాయలు వచ్చినాయి. మన ప్రాంతానికి సుమారు 4,50,00,000 రూపాయలు అందరూ నియోజకవర్గానికి మన సంఘాలకు వడ్డీ లేని పైసలు మనకు వస్తాయి. మన జిల్లాకు సుమారు 18 కోట్ల దాకా వచ్చింది. దానికి తోడు ఈరోజు మీరు అన్ని రంగాలలో నైపుణ్యాన్ని పొందాలి, 4 పైసలు సంపాదన చేయాలి అనే ఉద్దేశంతో ఎన్ని రకాల పథకాలు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో రచ్చరచ్చ జరిగింది. వందే మాతరం జై జై హే తెలంగాణ గీతాల ఆలపన సమయంలో కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీల నుంచి లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం గీతం పాడాల్సిందేనని నినాదాలు చేశారు. సెడ్ అండ్ డన్ మీరు కొట్లాడుకుని పోడియం ముందు రావడము, ఇస్ దట్ రైట్? యు థింక్ అబౌట్ యూర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా కొట్లాడుతుంటే వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్? ఆల్ ద టీవీస్ వాచింగ్, అందరు కూడా మనం వాచ్ చేస్తున్నారు, మీరు స్క్రోలింగ్స్ చూస్తూ ఉంటారు. ఇఫ్ యూఆర్ బిహేవింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ దట్ మెసేజ్ దట్ వీఆర్ సెండింగ్ టు ద పీపుల్? దర్ ఆఫీసర్స్ ఆల్సో సిట్టింగ్ హియర్. మీకు ఏదన్నా ఉంటే 1 పర్సన్ ప్లీజ్ సే, యు రేజ్ యువర్ హ్యాండ్, డెఫినెట్లీ నేను ఛాన్స్ ఇస్తాను అందరికీ కూడా. ఈ రోజు మీరు 10 గంటలు రాత్రి వరకు కూడా కూర్చుని మీరు నడిపియండి అంటే ఐఎమ్ సో రెడీ. అండ్ ఆల్సో మళ్ళీ వచ్చేది కూడా వీ హ్యావ్ బడ్జెట్ సెషన్. అండ్ సమ్ పీపుల్ టోల్డ్ మీ ఇదే లాస్ట్ మీటింగ్ అంట కదా అని ఇంకా ఏదో ఉన్నట్టల్లా కొట్లాడుకుంటారు. డిడ్ ఐ టెల్ యూ దట్ ఇట్ ఈస్ ద లాస్ట్ మీటింగ్? No, I did not tell anybody ఇది లాస్ట్ మీటింగ్ అనేసి. సో వీ హ్యావ్ అ ఛాన్స్. మీరు కూడా రెస్పెక్ట్ చేసి పదే 5 years నుంచి మాట్లాడిన వాళ్ళు నాకు ఛాన్స్ ఇలేనా? అరే లెట్ అదర్ పీపుల్. చాలా మంది అక్కడ లేడీస్, ఇక్కడ స్పెషల్లీ ఎంఐఎం లో ఎందరో ఉన్నారు, ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు. సో ప్లీజ్ లెట్ మీ గివ్ అ ఛాన్స్ అగైన్. ప్లీజ్ డోంట్ మీరు డిక్టేట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, I noticed one corporator from there. She decides if I tell her, Sunita garu మీరు మాట్లాడండి, whatever she wants to speak, let her speak. తనకి ఏది చెప్పాలనిపించిందో చెప్పనివ్వండి. మీరు డిసైడ్ చేసి ఆయన మాట్లాడతాడు ఆమె గురించి అని యూ డోంట్ హ్యావ్ టు టెల్. లెట్ her speak. తన తప్పు చేసుకుంటే వేరే వాళ్ళు ఒకళ్ళకి ఇస్తాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. మెదక్ జిల్లా నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా బగ్గుమన్న గ్రూప్ తగాదాలు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనలో ఘటన. సిద్దిపేట జిల్లాలో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. సంఘ
రంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.